ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన 25,000 కోట్ల రూపాయల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో పెట్టిందని ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కెఆర్ సూర్యనారాయణ ఆరోపించారు. కొత్త పీఆర్సీకి ప్రభుత్వం నియమించిన అధికారి కార్యాలయం ఎక్కడ ఉందో ఇప్పటికీ తెలియటం లేదని విమర్శించారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను అడిగితే వేధింపులు ఎదురవుతున్నాయన్న సూర్యనారాయణతో మా ప్రతినిధి ధనుంజయ ముఖాముఖి. గత పీఆర్సీకి సంబంధించి చెల్లించాల్సినటువంటి బకాయిలు వేల కోట్లలో ఉన్నది. కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ ఉద్యోగులకు చెల్లించాల్సినటువంటి బకాయిల మాట ఎత్తడం లేదు. దీనిపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కెఆర్ సూర్యనారాయణ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం. సార్, మీకు ప్రభుత్వం ఎంత బకాయిలు ఉంది? ఇప్పటికీ మీరేం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని? ప్రభుత్వం బకాయిలు అంటే అనేక రకాల బకాయిలు ఉంది. ఒకటి వేతన సవరణ వల్ల వచ్చిన బకాయిలు, 6 నెలలకు ఒకసారి ఇవ్వాల్సిన డిఏ బకాయిలు, మాకు కావాల్సిన సరెండర్ లీవులు బకాయిలు, జీపీఎఫ్ అడ్వాన్సులు పెట్టుకున్నవి, గ్రూప్ ఇన్సూరెన్స్ మెచ్యూర్ అయిపోయినటువంటి వాళ్ళకి మెచ్యూర్డ్ వాల్యూ ఇవన్నీ కూడా బకాయిలు ఉన్నాయి. ఇవన్నీ కలిపి సుమారుగా ఒక 20 నుంచి 25,000 కోట్ల రూపాయలు పేరుకుపోయినాయి అనేది ఒక అంచనా. నిర్దిష్టంగా అసలు ఎంత బాకీ ఉంది చెప్పమంటే అటు ప్రభుత్వం చెప్పడం లేదు. ప్రభుత్వం ఎక్కడ ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయడం లేదు. అసలు ఉద్యోగుల బాకీలు ఎంత ఉన్నాయి, ఏ ఓవర్ హెడ్ కింద ఎంత బాకీలు ఉన్నాయి అనేది ఎక్కడ ప్రభుత్వం స్పెల్ అవుట్ చేయడం లేదు. మేము గతంలో అనేక సందర్భాల్లో చర్చల సందర్భంగా అడిగినప్పుడు కూడా దాన్ని స్పష్టత ఇవ్వలేదు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సమాచార హక్కు కింద మేము దరఖాస్తు పెడితే కూడా గత సంవత్సరం బట్టి దాన్ని అటు ఇటు తిప్పుతున్నారు తప్ప దానికి కూడా సమాచారం ఈ రోజు వరకు కూడా ఇవ్వలేదు. దీనికి తోడు ఇది ఇంకా పెరిగిపోతుంది కదా. రాబోయే రోజుల్లో మరలా ప్రతి 6 నెలలకు డిఏ రావాలి. ఇప్పటికే మాకు 1/7/2023 నుంచి 12వ వేతన సవరణ బాకీ ఉంది. సంవత్సరం బట్టి కొత్త జీతాలు తీసుకోవాల్సి ఉంది. సో ఇంతవరకు ఆ వేతన సవరణ కమిషనర్ గారిని నియమించి ఉన్నారు. ఆయన ఎక్కడ కూర్చుంటున్నారు ఎవరికి తెలియదు. ఈ రోజు వరకు ఆయన ఎజ్యూమ్ చేయలేదు. కొత్త వేతన కమిషనర్ కి సంబంధించి ఆయనకైనా విజ్ఞాపనలు ఇచ్చారా, లేకపోతే ప్రతిపాదనలు ఏమైనా చేశారా? ఎక్కడ ఇస్తాం విజ్ఞాపన? హి హస్ నాట్ ఎజ్యూమ్డ్ ది ఆఫీస్. ఆయన ఈ రోజు వరకు ఇంకా అధికారికంగా ఆ బాధ్యత స్వీకరిస్తున్నట్టుగా ఎక్కడ ఆయనకు గది కేటాయింపు జరగలేదు. ఆయన ఎక్కడ బాధ్యత స్వీకరిస్తున్నట్టుగా ఆయన ఎజ్యూమ్ చేయలేదు. ప్రక్రియ ఏంటంటే బాధ్యత తీసుకున్న తర్వాత వారు కొంత అన్ని శాఖల నుంచి, ప్రభుత్వం నుంచి, ఆర్థిక శాఖ నుంచి కావాల్సిన అధికారిక సమాచారం కొంత తెప్పించుకున్న తర్వాత అన్ని ఉద్యోగ సంఘాలకి ఒక డేట్స్ ఇస్తారు హియరింగ్స్ కి. దట్ వాజ్ నార్మల్ ప్రొసీజర్. అయితే అసలు ఇంతవరకు ఆయన బాధ్యత తీసుకోలేదు కాబట్టి ఎవరికి ఇచ్చే అవకాశం లేకపోయింది. అందువల్ల ఇంకా మేమేమి కొత్తగా ఏ ప్రతిపాదన ఇచ్చే ఛాన్స్ నాకే కాదు ఏ ఉద్యోగ సంఘానికి అటువంటి అవకాశం దక్కట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్కన అప్పులు తెస్తూనే ఉంది, అలాగే కాంట్రాక్టర్లకు చెల్లిస్తూనే ఉంది. ప్రాతిపదిక కాకుండా ఇష్టానుసారంగా చెల్లిస్తున్నారు. కానీ ఉద్యోగుల బకాయిలకు సంబంధించి ఎందుకు చెల్లింపు చేయట్లేదు? దీనికి సంబంధించి మీరు ఏమన్నా గట్టి డిమాండ్ ఏమైనా చేశారా? ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు సంప్రదించారు? ఫిఫో ఇస్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఫైనాన్షియల్ కోడ్ ప్రకారము అది ఫాలో అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. మా ప్రశ్న అదే కదా. ఇప్పుడు ఆ విధానం ఫాలో అయినట్టయితే 2022లో రావాల్సిన బాకీ 24లో కూడా ఎందుకు రాదు? మా తర్వాత వచ్చిన క్లెయిమ్స్ ఏ రకంగా చెల్లింపులు జరుగుతూ ఉన్నాయి? దీని మీద ఎవరు కూడా సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఫస్ట్ చార్జ్ ఆన్ స్టేట్ రెవెన్యూస్ ఎంప్లాయీస్ యొక్క జీతభత్యాల చెల్లింపు అనేది ఉండాలి. ఎన్నికల సమయంలో మీరు ఆ నిబంధనలు అతిక్రమించారని చెప్పి ఎన్నికల సంఘంలో అయితే ఆ రిటర్నింగ్ ఆఫీసర్లు కొంతమంది ఉద్యోగులను కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితులు. దీనిపైన మీరేం చెప్తారు? వాస్తవంగా మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతృత్వంలో మేము 30 సంఘాలతో ఒక ఐక్యవేదిక ఏర్పాటు చేసుకుని ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి, పెన్షన్లకు సంబంధించిన 12 అంశాల మీద ఉద్యోగుల్లో ఒక చైతన్యం తీసుకురావడానికి ఒక కార్యాచరణ రూపొందించుకున్నాం. అందులో భాగంగా మేము ఏప్రిల్ 13వ తారీఖు నుంచి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో సభలు, రౌండ్ టేబుల్ సమావేశాలు, చర్చా వేదికలు నిర్వహించాం. ఇప్పుడు మేమేదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నామంటూ ఒక సంఘ నాయకుడు మా మీద కంప్లైంట్ ఇచ్చాడు. అయితే ఆయన ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతున్నాడా? నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతాను చెప్పాల్సిన అవసరం ఇంకో సంఘ నాయకుడికి ఏమొచ్చింది? ప్రభుత్వానికి వ్యతిరేకము, అనుకూలమైన ప్రసక్తి లేదు. మాకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదు. మా అంతర్గత సమావేశాలు మేము నిర్వహించుకోవచ్చు. మా కాండక్ట్ రూల్స్ ప్రకారం మేము రాజకీయ నాయకులతో కలిసి సమావేశాల్లో పాల్గొనడం గానీ, రాజకీయ ప్రచారం చేయడం గానీ, ఒకరికి అనుకూలంగా గానీ వ్యతిరేకంగా చేయకూడదు. పోటీ చేసే అభ్యర్థులు మా సభలో, సమావేశాల్లో పాల్పంచుకోకూడదు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం మేము మోడల్ కోడ్ వైలేట్ చేస్తే కదా మా మీద చర్య తీసుకోవాలి. పేపర్లో స్టేట్మెంట్ వచ్చిందని మా కో చైర్మన్ ని కరణం హరికృష్ణ అనంతపురంలో టీచర్ ని సస్పెండ్ చేశారు. దాని వెంటనే హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే హైకోర్టు ఇమీడియట్ గా దాన్ని సెటిసైడ్ చేసి సస్పెండ్ చేసి ఇమీడియట్ గా ఆయన తెల్లారే కల్లా డ్యూటీలో జాయిన్ చేసుకుని మొత్తం జీతం బ్రేక్ లేకుండా జీతం కూడా చెల్లించమని కూడా ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్రంలో ఉద్యోగ సంఘాల సభలు, సమావేశాల నిర్వహణ వ్యవహారం మీద కంప్లైంట్లు వస్తున్నాయి కాబట్టి దాన్ని ఏ రకంగా చేసుకోవాలనే దాని మీద రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కూడా ఏప్రిల్ 15వ తారీఖున ఒక సర్క్యులర్ జారీ చేశారు. కావాలంటే ఆ ఎన్నికల పరిశీలకులు మా సమావేశాన్ని వీడియోగ్రఫీ చేసుకోమని చెప్పి మాత్రం ఇచ్చారు తప్ప సమావేశాన్ని జరపకూడదని చెప్పి ఎన్నికల సంఘం చెప్పలేదు. చెప్పని ఆదేశాన్ని పట్టుకుని సస్పెండ్ చేసిన అధికారి మీద చర్యలు తీసుకోమని మేము ఖచ్చితంగా ఎన్నికల సంఘాన్ని కూడా రేపు కోరబోతా ఉన్నాం మనం చేస్తాం. 25,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉద్యోగులకు పెట్టేది ప్రభుత్వం. మరి రాబోయే కొత్త ప్రభుత్వం మీరేం డిమాండ్ చేస్తారు? మీ బకాయిలు తీర్చే అవకాశం ఉందనుకుంటారా? ప్రభుత్వం ఈజ్ కంటిన్యూటీ లీగల్ ఎంటిటీ అండి. ప్రభుత్వంలో ఏ రాజకీయ పార్టీ వచ్చింది అనేది అంతా మాకు సంబంధం ఉండదు. వీ డీల్ విత్ ది గవర్నమెంట్ ఇన్ ప్లేస్. ఇప్పుడు మా సమస్యల్లో మా పేరుకుపోయిన
అధికమైనటువంటి బాకీల చెల్లింపు ఎలాగా రన్నింగ్ అకౌంట్ లో మళ్ళీ ప్రతి నెల మాకు 5,500 నుంచి 6,500 కోట్ల వరకు మా జీతబత్యాలు పెన్షన్లు ఖర్చు అవుతూ ఉంటుంది కదా, 12వ వేతన సంవత్సరం రావాల్సి ఉంది కదా, ఇంకో పక్క 6 నెలలకు ఒకసారి డిఏ పెరగాల్సి ఉంది కదా, కరెంట్ అకౌంట్ లో మెయింటైన్ చేస్తూ పేరుకు పేరు బకాయిలు చెల్లించడానికి ప్రభుత్వానికి అదనంగా ఆదాయం వచ్చే అవకాశాలు స్టేట్ ఓన్ రెవెన్యూస్ లేవు కదా అనేటువంటిది మాకున్న ప్రధాన అభద్రతా భావం. వీళ్ళకి ఆలస్యంగా చెల్లించినా పర్వాలేదనేటువంటి ఒక భావన ప్రభుత్వంలో ఉన్నది. ఆ భావనని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. యజమాని గవర్నమెంట్ మోడల్ ఎంప్లాయర్ గా ఉండాలి. జీతబత్యాలు పెన్షన్ చెల్లింపుకి ఆంధ్రప్రదేశ్ లో చట్టం ఉన్నది. అలాగే హైకోర్టు జడ్జెస్, సుప్రీంకోర్టు జడ్జెస్ కి కూడా జీతబత్యాలు పెన్షన్ చెల్లింపు చట్టం ఉన్నది. చట్టం ఉంది కాబట్టి వాళ్ళకి 31వ తారీఖు రాత్రి 12 గంటల తర్వాత వారి ఖాతాలో క్రెడిట్ చేస్తుంది. మాకు చట్టం లేదు కాబట్టి ఏ రోజు ఇస్తే అది జీతం పెన్షన్ కూడా ప్రభుల వారి దయ రాజుగారి భిక్షాన మాదిరి మారిపోయింది. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంగా ఐక్యవేదిక పక్షాన తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. దాని మీద ఖచ్చితంగా ఈ పోరాటం కొనసాగిస్తామని మనం చేస్తా ఉన్నాం. మీద 25,000 కోట్ల రూపాయల బకాయిలు ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్టు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం స్పష్టం చేస్తోంది. కెమెరా పర్సన్ సోమేష్తో కలిసి ధనంజయ్, ఈటీవీ న్యూస్, అమరావతి.